నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనాథగా మారింది. పార్టీ ఆవిర్భవించి దశాబ్దం దాటినా కూడా జిల్లా స్థాయిలో పార్టీని సమర్థవంతంగా నడిపించే బలమైన స్థానిక నాయకుడు కరువయ్యాడు. 2019లో అధికారాన్ని చేపట్టిన వైసీపీ కేవలం 5 ఏళ్ల కాలంలోనే కోలుకోలేని దెబ్బతిని 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి తరువాత విశాఖలో వైసీపీ ఒక్కసారిగా నీరుగారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు కేసుల రూపంలో భయపెడుతుండటంతో వైసీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్, విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల వంటి ప్రముఖులు కూడా వైఎస్ జగన్కు నమస్కారం పెట్టి అధికార కూటమిలోకి చేరిపోయారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక్కరు కూడా జిల్లాలో బలమైన నేతగా ఎదగలేకపోవడం ప్రస్తుతం వైసీపీకి అతిపెద్ద శాపంగా మారింది. విశాఖ టీడీపీలో అనేక మంది సీనియర్ నేతలు గట్టి పట్టు సాధించగా వైసీపీకి మాత్రం కనీసం నియోజకవర్గాలలో కూడా సరైన అభ్యర్థులు కనిపించడం లేదు. వైసీపీ అధినాయకత్వం కేవలం కేంద్ర పాలనపై మాత్రమే దృష్టి పెట్టి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. అధినేత జగన్పై అభిమానం మాత్రమే పార్టీకి బలహీనంగా నిలిచింది. విశాఖ వైసీపీలో ప్రారంభం నుంచి పొరుగు జిల్లాల నేతల పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. స్థానిక నేతలకు కనీస ప్రాధాన్యత లభించలేదు. అధికారంలో ఉన్నప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల పేర్లతో ఉత్తరాంధ్రకు సంబంధం లేని వ్యక్తులైన విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారావు హవానీ జిల్లాలో నడిచింది. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత స్థానిక నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించకుండా ఇప్పటి వరకు పక్క జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. ఆయన చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప జిల్లాలో పార్టీ ప్రతిష్టపై దృష్టి పెట్టడం లేదు. ఉమ్మడి విశాఖలో పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వైసీపీకి అతిపెద్ద లోపం. గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు కూడా కొద్ది నెలల్లోనే కండువాలు మార్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అనకాపల్లి జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖలో 3 మంత్రులు పనిచేశారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన బూడి ముత్యాల నాయుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ అనవసర ప్రకటనలతో ట్రోల్స్ కి గురవుతున్నారు. ఇక సొంత నియోజకవర్గంలో క్యాడర్ను నిలబెట్టుకోలేకపోయారు. అలాగే పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు నోటి దురద, గంట అరగంట ఫోన్ కాల్ సంభాషణలతో పార్టీకి నష్టం తెచ్చారు. ఏ ఒక్కరూ జిల్లాలో కీలక నేతగా ఎదగలేకపోయారు. విశాఖలోని అనేక నియోజకవర్గాలలో వైసీపీకి బలమైన నాయకులు లేరు. విశాఖ పార్లమెంటు స్థానానికి కూడా ఉత్తరాంధ్ర నుంచి నేత దొరకనట్లు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావును పరిశీలకుడిగా తీసుకురావాల్సి వచ్చింది. ప్రస్తుతం విశాఖ ఎంపీ, విశాఖ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు నాయకులే కరువయ్యారు. భీమిలికి విజయనగరం జిల్లా నుంచి బొత్స మేనల్లుడు చిన్న శ్రీనును దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. గ్రామీణ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. ఇక గత ఎన్నికల్లో ఓడిన గుడివాడ అమర్నాథ్కు చోడవరం బాధ్యతలు అప్పగించినా అక్కడ ఉన్న కరణం ధర్మశ్రీని యలమంచిలికి మార్చారు జగన్. యలమంచిలిలో చక్రం తిప్పుతున్న కన్నబాబును పక్కన పెట్టడంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీడీపీ అధినాయకులతో మంతనాలు కూడా జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఉన్న నాయకులు కూడా పార్టీకి దూరం అవుతుంటే విశాఖ వైసీపీని నడిపించేవారు ఎవరన్న ప్రశ్న ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.